మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణ కేంద్రంలోని న్యూ బస్టాండ్ సమీపంలోని గత రాత్రి ఎక్సైజ్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అశోక్ లేలాండ్ లారీ వాహనంలో సుమారు 60 బస్తాల నల్లబెల్లంతో పాటు 20 కేజీల నవసాగరం పట్టుబడింది. పట్టుబడ్డ వ్యక్తి నాగర్ కర్నూలు జిల్లా తెలకపల్లి మండలం దేవదారికుంట తాండాకు చెందిన శ్రీనివాస్ నాయక్ గా గుర్తించారు పోలీసులు. పట్టుబడ్డ వ్యక్తిని విచారించడంతో హైదరాబాద్ శివరాంపల్లి ప్రాంతంలోని మరో లారీ వాహనం ఉందని తెలపడంతో అక్కడికి వెళ్లిన అధికారులు మరోమారు తనిఖీలు నిర్వహించి నల్లబెల్లాన్ని తరలిస్తున్న లారీని పట్టుకొని అందులో వివిధ ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 650 బస్తాల నల్లబెల్లంతో పాటు 40 కేజీల నవసాగరంతో 40 లీటర్ల నాటుసార స్వాధీనం చేసుకున్నామని, మొత్తం పట్టుబడ్డ నల్లబెల్లం విలువ 21 లక్షలు ఉంటుందని, నల్లబెల్లాన్ని అక్రమంగా సరఫరా చేస్తున్న కర్ణాటక రాష్ట్రం బీదర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ రఫీని మరియు తెలకపల్లి ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ నాయక్ ను ఇద్దరిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించడం జరిగిందని అడిషనల్ కమిషనర్ విజయ్ భాస్కర్ తెలిపారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు గత 5 నెలలుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, తనిఖీలలో భాగంగా ఇప్పటికే 9 వాహనాలు పట్టుబడ్డాయని, వాటిని సీజ్ చేయడం జరిగిందని ఆయన అన్నారు. నిన్న మా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది నిన్న రాత్రి ఇక జడ్చర్ల బస్టాండ్ వద్ద ఈ చౌరస్తా జంక్షన్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా వారికి ఒక అశోక లేలాండ్ దోస్త్ వెహికల్ కాస్త అనుమానంగా ఉంటే వెహికల్ ఆపి చెక్ చేయడం జరిగింది. ఆ వెహికల్లో వాళ్ళకి 60 బస్తాలు, ఈచ్ బస్తా 30 కిలోలు నల్లబెల్లం, వాటితో పాటు 20 కిలోల నవసారం, 10 కిలోల నాటుసారాయి రవాణా చేస్తూ కనపడింది. పెద్ద లారీ అశోక లేలాండ్ 12 టైర్ వెహికల్, దాని నిండా దాదాపు మనకి 650 బ్యాగ్స్ నల్లబెల్లం లోడ్లో అక్కడ రోడ్ సైడ్ ఆగి ఉంది, అక్కడ శివరాంపల్లి జంక్షన్ దగ్గర. సో వాళ్ళు మొత్తం తనిఖీ చేసి చూడగా దాంతోపాటు ఒక వ్యక్తి అక్కడ ఉండి ఆ వ్యక్తిని విచారించగా అతను బీదర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ రఫీ. శివరాంపల్లి చౌరస్తా దొరికిన దాంట్లో 650 బ్యాగులు, ఒక్కొక్క బ్యాగ్ 30 కిలోల లెక్కన 19,500 కిలోలు బెల్లము, దాంతోపాటు 40 కిలోల నవసారము అండ్ 40 లీటర్ల గుడంబ దాని దొరికింది. సో అక్కడ ఆ దొరికిన బండిని దాంతోపాటు ఇక్కడ జడ్చర్ల బస్ స్టాండ్ దొరికిన బండిని రెండు కలిపి మేము సీజ్ చేసేసి ఇక్కడ జడ్చర్ల స్టేషన్లో ఇక్కడ తీసుకొచ్చి కేసు చేయడం జరుగుతుంది. మొత్తం ఈ సీజర్ విలువ టోటల్గా మొత్తం 710 బ్యాగులు, ఈచ్ బస్తాలో 30 కిలోల బెల్లం, అంటే దాదాపు 20. సో మొత్తం 21,300 కిలోలు, 21,300 కిలోలు నల్లబెల్లం. వాటి విలువ దాదాపు 21 lakhs అవుతుంది, 21,30,000. ఈచ్ బ్యాగ్ 3,000 లెక్కన. ప్లస్ దీంతోపాటు ఆలం పట్టిక అశోక లేలాండ్ పెద్ద బండిలో 40 కిలోల పట్టిక దొరికింది. ఇక్కడ జడ్చర్ల బస్ స్టాండ్ వద్ద దొరికిన బండిలో 20 కిలోల పట్టిక ఉంది. సో మొత్తం 60 కిలోల పట్టిక, అది ఒక 6,000 విలువైంది. దాంతోపాటు మొత్తం 50 లీటర్ గుడంబ ప్లస్ 2 వెహికల్స్, మొత్తం టోటల్ విలువ వచ్చేసి 68 lakhs వర్త్ ఉంది. 68 lakhs వర్త్ ఉన్న ప్రాపర్టీ, వెహికల్స్ కానీ, బెల్లం కానీ, పట్టిక కానీ మొత్తం సీజ్ చేయడం జరిగింది.